జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశం అలాగే బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత పొడవైన సరిహద్దుల్లో ఒకటి. రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి చారిత్రక, భౌగోళిక, ఆర్థిక సంబంధాల పరంగా ఈ బార్డర్ అనేది చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకునింది. మన దేశం తన పొరుగు దేశం బంగ్లాదేశ్తో చాలా సుదీర్ఘమైనటువంటి భూ సరిహద్దును అయితే పంచుకుంటుంది. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే హిందూ దేశంగా మన భారతదేశము, అలాగే ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ విడిపోయినాయి కదా. ఆ సమయంలో అంటే 1947లో దేశ విభజన జరిగినప్పుడు సర్ సిరిల్ రాడిక్లిఫ్ నేతృత్వంలో ఈ సరిహద్దు రేఖను గీయడం వల్ల దీనిని రాడిక్లిఫ్ లైన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు మొత్తం కూడా 4096 కిలోమీటర్లు, అంటే సుమారుగా 2545 మైళ్ళు పొడవు అయితే ఉంటుంది. ఈ సుదీర్ఘ సరిహద్దును భారతదేశంలోనే 5 రాష్ట్రాలు అయితే పంచుకుంటున్నాయి. అవి వచ్చేసి పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అలాగే అస్సాం రాష్ట్రాలు. ఈ సరిహద్దు ప్రాంతం అనేది కేవలం భూభాగం మాత్రమే కాదు, అనేక నదులు, కొండలు, దట్టమైనటువంటి అడవులతో కూడి ఉంటుంది. దాదాపుగా 54 అంతర్జాతీయ నదులు ఈ రెండు దేశాల మధ్యన ప్రవహిస్తున్నాయి. ఈ విధంగా నదీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల సరిహద్దు దగ్గర ఈ పహారా కాయడం మన భద్రతా దళాలకు చెప్పాలంటే పెద్ద సవాలుగా మారిపోతుంది. ఇకపోతే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులను రక్షించేటటువంటి బాధ్యతను మన వైపు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF చూసుకుంటుంది. ఈ BSF గురించి మీరు కూడా వినే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. పశువులు, నకిలీ నోట్లు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి BSF ప్రతిరోజు కూడా అంటే 24/7 నిఘా అనేది ఉంచుతుంది. అయితే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి జరిగేటటువంటి అక్రమ చొరబాట్లు చెప్పాలంటే మనకు ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయినాయి. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర 1,00,000కు పైగా మన BSF జవాన్లు ప్రతిరోజు కూడా వాళ్ళ డ్యూటీని అయితే చేస్తున్నారు. మన వైపు BSF ఉన్నట్లే బంగ్లాదేశ్ వైపున బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అంటే BGB బలగాలు ఉంటాయి. బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అనేది ఆ దేశ భూ సరిహద్దుల దగ్గర రక్షణ అలాగే భద్రతను పర్యవేక్షించేటటువంటి అత్యంత పురాతనమైన పారామిలిటరీ దళం. భారతదేశంలోని BSF లాగానే బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడడం ఈ దళం యొక్క ముఖ్యమైనటువంటి విధి, అంటే వాళ్ళ బాధ్యత అదే. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసేటటువంటి ఈ BGB ఆ దేశ జాతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అయితే మొన్నటి వరకు ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ దగ్గరుండి మరి ఈ బంగ్లాదేశీయులను మన దేశంలోకి అక్రమంగా పంపిస్తూ ఉన్నారు. ఇది మన దేశానికి చెప్పాలంటే పెద్ద తలనొప్పిగా మారిపోయింది. దీంతో భారత బంగ్లాదేశ్ సరిహద్దులోనే కీలక ప్రాంతాలపైన నిఘాను మరింత పటిష్టం చేసేందుకు మన భారత రక్షణ శాఖ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఆధునిక సాంకేతికతను అయితే అందించింది. ముఖ్యంగా దేశ భద్రతకు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలపైన ప్రత్యేక నిఘా విభాగాలను అయితే ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాలను మన భారతదేశంతో అనుసంధానించేటటువంటి ఇరుకైన భూభాగం పైన నిరంతరం కూడా నిఘా ఉంచారు. అలాగే శత్రువుల చొరబాట్లను కనిపెట్టేందుకు ఇక్కడ ప్రత్యేక రాడార్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. బ్రహ్మపుత్ర వంటి నదుల గుండా సాగేటటువంటి సరిహద్దుల్లో సాధారణ కంచె వేయడం చెప్పాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ జల మార్గాల్లో స్మార్ట్ ఫెన్సింగ్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. పగలు రాత్రి అనేటటువంటి తేడా లేకుండా సరిహద్దు యొక్క కదలికలను రికార్డ్ చేసేందుకు థర్మల్ కెమెరాలు కలిగినటువంటి హైటెక్ AI డ్రోన్లను నిరంతరం కూడా గాల్లో ఉంచుతున్నారు. చూడండి ఎంతగా కష్టపడుతున్నారు మన దేశాన్ని కాపాడేదానికి. ఇకపోతే సరిహద్దుల గుండా సొరంగాలు తవ్వడం లేదా అక్రమంగా నడుచుకుంటూ రావడాన్ని గుర్తించడానికి భూమి లోపల వైబ్రేషన్ సెన్సార్లను అయితే అమర్చుతున్నారు. సరిహద్దు వెంట ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా రక్షణ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తూ ఎలాంటి కొత్త వ్యక్తులు కనిపించినా వెంటనే సమాచారం ఇచ్చే విధంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ ను కూడా బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం అలాగే BSF జవాన్లు అత్యంత ప్రాధాన్యత అయితే ఇస్తున్నాయి. చొరబాట్లు అలాగే స్మగ్లింగ్ ముప్పు ఎక్కువగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, అస్సాం అలాగే త్రిపుర సరిహద్దు జిల్లాల్లో ఈ పనులంతా కూడా వేగంగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిలిచిపోయినటువంటి సరిహద్దు భూముల బదిలీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నారు. అంటే గతంలో వచ్చేసి మమతా బేగం ఉంది కదా అక్కడ ముఖ్యమంత్రిగా, ఆవిడ ఏమి కూడా సపోర్ట్ చేసేది కాదు ఏది మన సెంట్రల్ గవర్నమెంట్ కు. ఇప్పుడు BJP అక్కడ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ ప్రక్రియ అనేది పూర్తిగా జరిగిపోతుంది. ఇకపోతే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నో మ్యాన్స్ ల్యాండ్స్ కు లోపల అంటే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలకు
రక్షణగా ఏకవరుస కంచెలను వేగంగా నిర్మిస్తున్నారు. నదులు, వాగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వరదలకు కొట్టుకుపోయినటువంటి సాధారణ కట్టలతో కత్తిరించడానికి వీలు పడినటువంటి ప్రత్యేక ఉక్కు కంచెలను అక్కడ అమరుస్తున్నారు. చూడండి టెక్నాలజీని ఏ రేంజ్లో ఉపయోగిస్తున్నారో. ఇకపోతే కంచె నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో భద్రత కోసం స్మగ్లర్ల కదలికలను అడ్డుకోవడానికి హై అండ్ రేంజ్ ఈ ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కంచె నిర్మాణానికి అడ్డుగా ఉన్నటువంటి దట్టమైన పొదలు, అలాగే అక్రమ కట్టడాలను సరిహద్దుకు చెప్పాలంటే 150 గజాల లోపల పూర్తిగా తొలగించేస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కు అసలు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు. ఎందుకంటే దొంగముండా కొడుకుల పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు రక్షణ, అక్రమ వలసల నిరోధం పైన ప్రత్యేక దృష్టి సారించడంతో ఇక్కడ సమీకరణాలంతా కూడా వేగంగా మారిపోయినాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో కంచె వేస్తున్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లపైన బంగ్లాదేశ్ వైపు నుంచి కొంతమంది ఈ బంగ్లాదేశ్ గాళ్ళు అంటే జిహాదీ గాళ్ళు రాళ్ల దాడికి దిగడం చెప్పాలంటే తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించింది. అయినప్పటికీ మన భారతీయ జవాన్లు ఎంతో సమయం పాటిస్తూ ఈ పనులంతా కూడా ముందుకైతే తీసుకొని పోతున్నారు. అయితే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కూడా మన బీఎస్ఎఫ్ బలగాలకు అడ్డు తగలడం, వాళ్ళను ఫెన్సింగ్ వేయనీయకుండా ఆపడం, ప్రతిసారి కూడా వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకోవడం చేస్తూ ఉండడంతో ఇక విసిగెత్తిపోయినటువంటి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ పైన చెప్పాలంటే విరుచుపడుతున్నారు. ఎవరైనా సరే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ మన భూభాగంలోకి వస్తే వాళ్ళని చిత్తగబాది తిరిగి బంగ్లాదేశ్ బార్డర్లకి చెప్పాలంటే చెత్తం దొబ్బపోయి దొబ్బినట్టు ఇసిరి అవతల బాధ దొబ్బుతున్నారు. అంతేకాకుండా మన దేశంలోకి చొరబడేటటువంటి అక్రమ వలసలకు సాయం చేసేటటువంటి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ను ఎరగదని వదిలిపెడతారు. ఎప్పుడూ లేని విధంగా మన బిఎస్ఎఫ్ జవాన్లు ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ పైన విరుచుకుపడతా ఉండడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కూడా చెప్పాలంటే వెనక్కి తగ్గుతున్నారు. మన బిఎస్ఎఫ్ జవాన్ల దెబ్బకు తట్టుకోలేక ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ఇప్పుడు మన బిఎస్ఎఫ్ తో చెప్పాలంటే శాంతి చర్చలు అయితే జరుపుతారు. అంటే పెద్దలు సామి చెప్తా ఉంటారు కదా, అంతే జుట్టు అందకపోతే కాళ్ళు, వీళ్ళు కూడా అంతే. ఎందుకంటే నీతి జాతీయులైన ముండాకుడు కదా, వాళ్ళు అట్నే చేస్తారు. మొత్తానికి దేశ రక్షణ విషయంలో భారత సైన్యం ఎవరికి తల వంచదని, చొరబాట్లను సహించేది లేదని చెప్పేసి మన బీఎస్ఎఫ్ జవాన్లు ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ కు గట్టిగా బుద్ధి చెబుతూ నెక్స్ట్ లెవెల్లో గుణపాఠం అయితే నేర్పుతున్నారు. అది విషయం. అయితే ఎట్లున్నది న్యూస్ మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.